మీ పేరండి? కాళ్ళు రామకృష్ణ. ఇప్పుడు మొన్న అకాల వర్షాలు పడి సడన్ గా గత ప్రభుత్వం అయితే అప్పుడు రైతుల పరిస్థితి ఏమంటారు అసలు? అప్పుడు బుద్ధగా దారుణంగా తెప్పేశారు కదా. అప్పుడు కరెక్టే. అప్పుడు ఏమైంది, రేటు పెంచిన మూలన 150 రూపాయలు పెంచి ఇచ్చాడు, బాగానే ఉంది. గతంలో ఎలాగ ఉంది, బుద్ధిగా 1000 రూపాయలకి ఇస్తాం, 1200 ఇస్తామని చెప్పేసి అప్పుడంతే. అప్పుడు ఇంకా దారుణం కదా. అప్పుడు ఉందండి, టక్మని వర్షం పడింది. ఇప్పుడు ఈ విధానాలు మారబట్టి టక్మని రైతు ధాన్యం తోలుకోగలిగాడు. గతంలో మీరు అది ఈ విధానం ఉందా? గతంలో లేదు. ఇంకా రేటు తగ్గించేసి ఇంకా తక్కువ, ఇంకా కింద గడి కూడా మిల్లర్ పంట తడిసిపోయేది. ఇంకా కింద గడి కూడా ఇంకా. ఇప్పుడు ప్రభుత్వం అన్ని బాగానే ఉన్నాయి, కాదంటలేదు. అమౌంట్ బాగానే ఉంది, కొనుగోలు బాగా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ పచ్చిధాన్యం వచ్చేది కొంచెం రిస్క్ వచ్చింది. దాన్ని కొంచెం గవర్నమెంట్ తీసుకుని ఏదో చేసిందనుకో రైతుకు సేవ్ అవుతుంది. కనీసం 1550 కొన్నా రైతుకు గిట్టుబాటు అవుతుంది పచ్చిధాన్యం. ఆ పైన 175 రూపాయలు సరిపోతాయి ఆ తేమ శాతానికి దానికి. మరి బుద్ధిగా 14, 20, 14, 30 చాలా పోతుంది కదా. మరి తేమ శాతం వల్ల ఇబ్బందులే వస్తాయి. మిల్లర్లు దానికి అనుకూలంగా రేట్ ఎత్తలేదు కదా. మరి 750 రూపాయలు ఆర్డర్ ధాన్యం అయితే పచ్చిధాన్యం 14, 20 కొంటున్నాడు మిల్లర్లు. మరి అది ఇక్కడ నీకు ఎంత నష్టపోతున్నాడు ఇక్కడ రైతు? ఎలా నష్టపోతున్నాడు కదా. ఆరబెడదంటే ప్లేస్ లేదు, మనుషులు లేరు. మరి దాని మీద పచ్చిధాన్యం కొంతమంది ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ అది అరికట్టాలి. దాన్ని వాడు తేమ శాతం తీసేసి దాని రేట్ ఎంత ఉంటుందో కేజీ లెక్కలు కట్టి తీసేసి ఉన్న అమౌంట్ ఇవ్వమని. దాని వల్ల కొంచెం రైతు ముందుకెళ్తాడు. అంతేగాని వాడు 1420, 1430 తీసుకుంటే ఇంకా రైతుకి ఏమున్నాయి? 375 రూపాయలు పోతుంది. ప్లస్ సొంత సేనుగాల రైతుకి ఇంకో 250 రూపాయలు కలిపేసి ఇవ్వాల్సి వస్తుంది. ఆ కౌలు రైతుకి ఏమున్నాయి? 1000 రూపాయలు ఉంటాయి వస్తాయి. దాంట్లో పూలు ఖర్చు అవుతుంది కదా. మరి చేసేది ఏంటంటే ఏమీ లేదు, తేమ శాతం తీసి ఉన్న డబ్బులు ఇవ్వమని అది ఉంటే చేసేది ఏమక్కర్లేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం విధానం ఎలా ఉందండి? ఈ ప్రభుత్వమే బాగుంది. ట్రాన్స్పోర్ట్ రేటు, అమౌంట్ రేటు అన్ని ఈ ప్రభుత్వమే బాగుంది. గత ప్రభుత్వం అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో పోయి ఉండేది కదా కదా. అలా వస్తాయి రావో కూడా తెలిసింది కదా. అలా ఆ మిల్లు కాడికి వెళ్తే ఏమన్నా నీ ధాన్యం నోక అయిపోతుంది, 10,000 కట్టమని ఓడాడు. అదే సీనియర్ కట్టుకోరు కదా 10,000. ఇప్పుడు ఇంకా ఏం లేదు, అన్ని కరెక్ట్గా బాగానే ఉన్నాయి. నేను వచ్చేది ఈ తేమ శాతం ఒకటే. దాన్ని అరికడితే రైతు కొంచెం సేవ్ అవుతుంది. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి నేరుగా రైస్ మిల్లర్లకు వెళ్ళడం అనేది ఎలా భావిస్తున్నారండి? నేరుగానా? ఎందుకంటే ఆర్డర్ ధాన్యం బాగానే వెళ్తుంది, నేరుగా పంపించేస్తున్నాం, పర్లేదు. దానికి అమౌంట్ వెళ్ళగానే కొట్టేస్తున్నాడు, 12 గంటలు డబ్బు పడిపోతుంది అమౌంట్. అయితే పచ్చిధాన్యం వచ్చాడు కదా ఇబ్బంది అవుతుంది. అది మిల్లర్లు ఏం చేస్తున్నాడంటే ఫ్రీగా లాగేసుకుంటున్నాడు రైతు దగ్గర. అడుగుతా అవకాశం లేదు. ఇవాళ నేను 10 ఎకరాలు కోసి రోడ్డు మీద పోతాను, రాసి ఎండబెడతలేదు. ఇంకొనాడు ఎక్స్ట్రా 2 రోజులు ఉంటే అవి వచ్చేస్తాయి, మొలకొచ్చేస్తాయి కదా. మరి అవి ఆ 14, 20కి 14 ఇచ్చేవాల్సి వస్తుంది. అంటే ఎండబడితే ప్లేస్ లేక, మనుషులు లేక. బస్తాకి ఎంత పోతో చూసి అది తీసేసి ఉన్న అమౌంట్ ఇచ్చుకుంటే రైతుకు సేవ్ అవుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటే దీనిపై అధికారులు ఏమంటారండి మరి రైతుల్ని? రైతుగారు మేము చెప్తాం కదా అంటారు. రైతుగారు ఏం చెప్తున్నారు, అధికారులం కదా అంటారు. ఏం చెప్తులేదు, ఏం చెప్పట్లేదు. ఎంతో మంది వెళ్ళి వచ్చేది ఏం చేస్తాం, వచ్చే ఏదో ఇంకా అలా గింటేస్తారు రైతులు. అంటే అధికారులకు సమాధానం లేదు, ఎవరు సమాధానం లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విధాల సౌకర్యాలు బాగానే అన్ని బాగున్నాయి కాదంటలేదు. ట్రాన్స్పోర్ట్ ఏంటి, ధాన్యం కొనుగోలు ఏంటి, అమౌంట్ పడుతుంది, అన్ని బాగానే ఉన్నాయి కాదంటలేదు. అదే ఈ పచ్చి ధాన్యం వచ్చేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రైతు. చిన్న రైతు ఉంటాడు, 1 ఎకరం 2 ఎకరాలు రైతు ఉంటాడు. ఏదో సొంతంగా పక్కన ఏదో మూల ఎండబెట్టేసి పంపిస్తున్నాడు, బాగానే ఉంటుంది. ఇప్పుడు 10 ఎకరాలు రైతు ఉంటాడు, ఓ రైతు ఒక 20 ఎకరాలు కౌలు చేస్తాడు. పోనీ ఆ ధాన్యం అంతా ఎండబెడితే ప్లేస్ ఏది? ప్లేస్ లేదు కదా. మరి మెయిన్ రోడ్లు సరిపోవు, మెయిన్ రోడ్ ఎండబెడితే ట్రాఫిక్, పైన వర్షం వస్తా ఏదో పోయిన ఉండదు. అసలు ఈ వర్షాకాలం పంట నమ్మకం ఉండదు కదా.